ఈ వీడియో ముఖ్యంగా నాతో పాటు చదివిన నా స్నేహితురాలికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రియమైన స్నేహితురాల, నువ్వు నాకు చాలా సహాయం చేసావు ఫైనాన్షియల్గా. నిజంగా చెప్పాలంటే ఎవ్వరూ ధైర్యం చేయలేనంత సహాయం చేసావు. కానీ సహాయం చేసినానని చెప్పుకునే రీతిలో కూడా లేకుండా నువ్వు అంత గోప్యంగా ఉంచుకొని నాకు చేసావు. కానీ ఈ వీడియో అందరికీ తెలిసేలా, ఆ స్నేహితురాలు ఎవరైనా తెలియకపోయినా ఆ స్నేహితురాలకు మాత్రం తెలియాలని, నువ్వు ఎంత ఇచ్చావు ఏంటని నీకు నాకు మాత్రం తెలుసు. నీకు ఎప్పుడో ఇస్తానని చెప్పి ఫైనాన్షియల్గా నేను బాకీ చేయడం జరిగింది నీ దగ్గర. కానీ నా పరిస్థితులు దీంతో నీకు తిరిగి ఇవ్వలేకపోతున్నాను. 1 సంవత్సర కాలం నాకు గడువు ఇవ్వాలని, నువ్వు కూడా నన్ను క్షమించాలని, నిజంగా మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. కానీ నీకు కూడా నేను క్షమించమని కోరుకునే అంత దరిద్రుడిని నేనే ఉంటానని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అది నాకైతే మాత్రం చాలా బాధాకరం. నీకు ఇవ్వలేని దానివల్ల నేను క్షమాపణ కోరుకో తప్పలేదు. నీకు నేను తిరిగి ఇచ్చిన రోజున గర్వంగా నువ్వు ఫీల్ అవుతావని, 1 సంవత్సరం సమయం అయితే నువ్వు ఇవ్వాలని, నన్ను చేదరించుకోకుండా వరద ఇలాంటి వాడని అనుకోకుండా, నేను చిన్నతనం నుంచి నేను చాలా కాలం వరకు నేను 1 రూపాయి అంటే కూడా కమిట్మెంట్తో ఉన్నాను. ఎవరికి బాకీ లేనట్టుగా ప్రవర్తించాను. అది ఏ కాలం పుట్టిందో, ఏ కర్మ పుట్టిందో, నాకు ఏ దరిద్రం నన్ను వెంటాడిందో, కానీ చేసే పనిలో నష్టాలు కడుతూ వచ్చి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ, అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వలేక కొత్త అప్పులు అట్లే నిలవండి నేను ఈ విధంగా సాగిస్తూ వచ్చాను. ఈ రోజు నుంచి అప్పులు చేయడం ఫుల్ స్టాప్ పెట్టి ఉన్న అప్పుల్ని కాస్త కష్టపడి తీర్చాలనే ఒక పెద్ద కారణం చెబుతూ ఆ పెద్ద పీట వేస్తున్నాను. నేను కష్టపడి రూపాయి తీర్చాలి, అప్పుల్ని అప్పుతో తీర్చకుండా నేను కష్టపడి తీర్చాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నాన్న, నువ్వు నాకు అప్పిచ్చావురా, నువ్వు నా స్నేహితురాలుగా నువ్వు నాకు సహాయం చేసావు. నేను ఎందుకు నీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. కానీ నీ ఉద్దేశంలో ఏముందో నాకు తెలియదు కదా. వరద ఇలా మోసం చేసి తీసుకున్నాడా, నన్ను ఇచ్చాను అని చెప్పి అనుకోవచ్చు కదా. కానీ నీ డబ్బులు తిరిగి ఇచ్చే రోజు నేను నిజాయితీపరుడు నీకు అనిపిస్తుంది. 1 సంవత్సరం లోపైతే నీకు నేను ఇవ్వలేను నాన్న. ఈ వీడియో సపరేట్గా కూడా నీకు షేర్ చేస్తాను. దయచేసి నన్ను క్షమించు. ఈ వరద అలాంటి వాడు కాదు, నీ వరద అలాంటి వాడు కాదు. నేను తిరిగి ఇచ్చిన రోజు నా జెన్యూనిటీ ఏందో నువ్వే చూస్తావు. నిజంగా క్షమాపణతో నేను వినిపించుకుంటున్నాను. ఓకేనా?